అండ్ బండారు రామ్మోహన్ రావు గారు రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి అందరికీ. ఆంజనేయ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే ఆంజనేయ రెడ్డి గారు, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందనేది కాంగ్రెస్ వాదన. అసలు ఎందుకు మారుస్తున్నారు, దీనికి గల కారణాలు ఏంటి వివరిస్తారు ఒకసారి? మీకు చర్చలో పాల్గొంటున్న బండారు రామ్మోహన్ రావు గారికి, మిగతా సోదరి జాయిన్ అయ్యారు, జాయిన్ అవుతారండి. ఓకే, వారికి, కాంగ్రెస్ ప్రతినిధికి అందరికి, వీక్షకులకి, ప్రేక్షకులందరికీ నమస్కారం. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఒక మన్రేగా పేరే కాదు, చాలా సందర్భాల్లో కొన్ని సంస్థల పేర్లు మార్చడం జరిగింది. ఉదాహరణకి ప్లానింగ్ కమిషన్ ఉండేది. ప్లానింగ్ కమిషన్ ఈరోజు మనం ఏమంటున్నాము? నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, NITI, నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో కొన్ని పేర్లు మారుస్తున్నారు, ప్రభుత్వాలు వచ్చినప్పుడు సహజంగా మారుస్తుంటారు. నేనేమంటున్నా అంటే, గాంధీల పేరుతోటి కొన్ని వేల ప్రాజెక్టులు ఉన్నాయి ఈ దేశంలో. అనేక మందిని మర్చిపోయాం మనం. అనేక మందిని వాళ్ళ చరిత్రలో ఆ చరిత్ర లేకుండా పోతుంది. అది స్వతంత్ర పోరాటంలో కానివ్వండి, దేశానికి సేవలు చేసిన వాళ్ళు కానివ్వండి, లేదా ఇంకేదో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాల్లో గొప్ప పేరు తెచ్చిన వాళ్ళందరి పేర్లు ఎక్కడ కనిపించవు. కేవలము మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ, ఈ పేర్లేనా దేశంలో? అసలు ఈ దేశ ప్రజలకు ఒకటి అర్థం కాదు. అసలు గాంధీకి నెహ్రూ కుటుంబానికి ఏమిటి సంబంధమో, ఏమిటి ఆ ఇంటి పేరు ఈ ఏళ్ళకి ఎట్లా వచ్చిందో మాకు ఇప్పటికీ అర్థం కాదు. అది బహుశా ఎప్పటికీ అర్థం కాదు కదా. ఏదన్నా ఉంటే రామ్మోహన్ రావు గారు లాంటి మేధావులు మాకు చెప్పవలసిన అవసరం ఉంటుంది, ఎప్పటికీ అర్థం కాదు. కాబట్టి మహాత్మా గాంధీ పేరుతోటి వందల ఉన్నాయి, అన్నిటికీ పెట్టున్నారు. స్టేడియంలు, రోడ్లు, పట్టణాల్లో ఉండే వాటికి, ఇంకేదో సంస్థలకి అన్నిటికీ పెట్టున్నారు. అవి ఏమి నడుస్తున్నాయి. ఇవి మనం ఒకసారి చూసాం, రాజీవ్ గాంధీ పేరుతోటి ఖేల్ రత్న. అది ఎందుకు పెట్టారో ఎవరికి అర్థం కాలేదు. ఆయన ఏమన్నా పెద్ద ఆటలు ఆడి ఇది గోల్డ్ మెడల్ తెచ్చారంటే అది కాదు. దాన్ని కూడా మార్చడం జరిగింది, ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా మార్చడం జరిగింది. ఈ దేశంలో మార్పులు సహజంగా వస్తుంటాయి. ఆ మార్పుని ఎవ్వరూ ఆపలేరు. మనం ఇప్పుడు ఈ రోజు మనము ఆ వలసవాద మనస్తత్వం నుంచి ఈ భారతదేశము బయటకు వస్తుంది, వికసిత భారత వైపు అడుగులేస్తుంది. వికసిత భారత్ సాధించడం కోసం మనం అందరం కూడా ప్రయత్నం చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కూడా. ఇదే పెద్ద ఓకే, ఇప్పుడు లక్ష్యం ఏంటి అసలు? పేదరికాన్ని నిర్మూలించాలి, వలసల్ని తగ్గించాలి. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగానే ఇవన్నీ మనం చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు లక్ష్యం ఏంటి? పేదరికాన్ని మనం నిర్మూలించాలి, వలసల్ని ఆపాలి. మరి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, కానీ ఈ పేర్లు మార్చడం ఏముంది చెప్పండి. ఓకే, ఇప్పుడు మహాత్మా గాంధీ పేరు ఉంటే తప్పేంటి? అంటే ఇప్పుడు వేల పేర్లు మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ మీద ఉన్నాయని మీ అక్కసా, లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది కాబట్టి దాన్ని పూర్తిగా రూపుమాపాలనుకుంటున్నారా? ఒక్క నిమిషం అమ్మా, నేనేమంటున్నా అంటే, గాంధీ లెగసీని ఎవరు రూపుమాపడానికి ప్రయత్నం చేయడం లేదు. వందల వేల సంస్థలకి గాంధీల పేర్లు ఉన్నాయి, ఆ పేర్లన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఈ రోజు దీన్ని ఒక నూతనంగా ఒక పాలసీ తయారు చేసి 100 రోజుల నుంచి 125 రోజులు పెంచారు. దాన్ని మీరు పొగడాలి కదా. మీరు కేవలం పేరు మార్పిన పట్టు 100 రోజులు పెంచారనేది మంచి పరిణామమే. ఓకే, అది ఎప్పటి నుంచో ఉంది. మీరు నేనేమంటున్నా అంటే, మీరు దాన్ని చెప్పడమ్మా, పేరు 120 రోజులు పెంచారు, చాలా మంచి పని చేశారు, అదేమన్నారు. పేరు ఎందుకు మార్చారు? పేరు ఎందుకు? ఒక్క నిమిషం అమ్మా, మీకు ఇక్కడ రామ్మోహన్ రావు గారికి తెలుసు, ఈజ్ వెరీ సీనియర్ మ్యాన్, అనేక విషయాల మీద చర్చ చేస్తుంటారు వారు. 1980లో షేక్ అబ్దుల్లా పేరు విన్నారా మీరు? షేక్ అబ్దుల్లా తెలుసా మీకు? మీరు చిన్నవాళ్ళు, మీకు తెలుసా తెలియదు నాకు తెలియదు. 1980లో షేక్ అబ్దుల్లా, శ్రీమతి ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత షేక్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అయినప్పుడు జమ్మూ కాశ్మీర్ లో 2500 గ్రామాల పేర్లు మార్చారు. ఓకే, ఐఎమ్ నాట్ జోకింగ్.
దట్ ఇస్ ఫ్యాక్ట్. ఈ దేశ చరిత్రలో ఉంది. రామ్మోహన్ రావు గారు తెలుసా విషయము. 2500 గ్రామాల పేర్లు మార్చడమే కాదు, సంస్కృతంతో హిందూ ధర్మంతో ముడిపడి ఉన్న అనేక గ్రామాల పేర్లు మార్చేసి ఇస్లామిక్ పేర్లు పెట్టారు. అంటే ఈ దేశము వేల సంవత్సరాల నుంచి హిందూ దేశము, హిందూ ధర్మం ఉన్న దేశం యొక్క లెగసీని మీరు రూపం మార్పేయచ్చు, రూపం మార్పేయడానికి ప్రయత్నం చేయొచ్చు, పేర్లు మార్చొచ్చు. కొత్త కార్యక్రమాన్ని పేరు మార్చి అది ఇంకా పకడ్బందీగా తయారు చేసి, ఇంకా ఫలితాలు వచ్చేటట్టుగా చేసి, పెద్ద ఎత్తున గ్రామంలో పంచాయతీలకు కూడా ఇస్తున్నారు ఈ రోజు వచ్చిన చట్టంలో మార్పులు. దీన్ని మీరు భూతత్వంలో చూసేసి మహాత్మా గాంధీ పేరు ఎందుకు మార్చారు, ఏమిటిది, మీరు మహాత్మా గాంధీ లెగసీని రూపం అవడానికి ప్రయత్నం చేస్తున్నారా, ఇంకేదో చేస్తున్నారా? మహాత్మా గాంధీ గారు ఆయన మొదట్లోనే చెప్పారు, 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇంకా అవసరం లేదు, రద్దు చేయండి అని. మీరు ప్రశ్నించండి కాంగ్రెస్ వాడు, దాన్ని ఎందుకు కూడా పాటించరు? రద్దు చేయమని మహాత్మా గాంధీ గారు చెప్పారు, పార్టీ అవసరం లేదని. కాబట్టి ఇవన్నీ కూడా నడుస్తుంటాయి. పేర్లు మనకి ఈ దేశంలో పేర్లు ఎన్ని మారలేదమ్మా. ముంబైగా మారిందా? బెంగళూరుగా మారిందా? మెడ్రాసు చెన్నైగా మారిందా? కోల్కతాలో మారిందా? ఎన్ని పేర్లు మారలేదమ్మా. ఎవరో కూడా రచ్చలు చేయలేదా? ఎవరో కూడా పెద్ద గందరగోళాలు చేయలేదా? ఒక్క పేరు ఇంకేమైనా మార్చారా? మహాత్మా గాంధీ ఈ దేశానికి స్వతంత్రం తీసుకురాలేమన్నా చరిత్ర మార్చారా? చరిత్రలో స్వతంత్ర పోరాట యోధుల పేర్లే లేవు. మొత్తం శ్రీమతి ఇందిరాగాంధీ, నెహ్రూ, ఇంకేదో వాళ్ళ తాతలు ముత్తాతల పేర్లు తప్ప నిజమైన హీరోలు ఎవరైతే ఉన్నారో, ఈ దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఉరికంబాలు ఎక్కిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు చరిత్రలో ఈ రోజు మారుతుంది. The entire nation is coming out of colonial mindset. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది చాలా చిన్న విషయం, దీన్ని పెద్ద రచ్చ చేయాల్సిన అవసరం లేదు, దీని ఏదో భూతత్వం చూడవలసిన అవసరం ఉందని అనుకోవడం. రైట్. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్కారం. రామ్మోహన్ గారు, అసలు పేరు మార్చాల్సి